దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. ప్రతి ఒక్కరి టార్గెట్ పరలోక రాజ్యం. ప్రతి ఒక్కరు పరలోకానికి వెళ్ళాలి, నిత్య జీవం చేరుకోవాలి, నిత్య జీవంకి వెళ్ళాలి. ప్రతి ఒక్కరిది నిత్య జీవం టార్గెట్. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు వారు పరలోక రాజ్యం గురించి తెలుసుకున్న దగ్గర నుంచి ఇంకా పరలోక రాజ్యంకి ఎలా వెళ్ళాలి, పరలోక రాజ్యం మనకు చేరాలి అని ఆశ. తల్లిదండ్రులు వారు రక్షణ పొందిన తర్వాత బిడ్డలు కూడా రక్షించబడాలని తల్లిదండ్రులు కోరుకుంటా ఉంటారు. ఈ భూమి మీద ఈ భక్తి జీవితం అంతా పరలోక రాజ్యం కొరకే, అంటే నిత్య జీవం కొరకే. సో యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనములో ఒక మాట రాయబడి ఉంది, నేను చదువుతున్నాను. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటియే నిత్య జీవం. యెహోవా దేవుణ్ణి తెలుసుకొనుట, ఆయన కుమారుడైన యేసుక్రీస్తును తెలుసుకొనుటయే నిత్య జీవం. ఎవరైతే ఆ యెహోవా దేవుణ్ణి తెలుసుకుంటారో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని తెలుసుకుంటారో వారికి నిత్య జీవం అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. సో మనము బైబిల్ చదివినప్పుడు దేవుణ్ణి సంపూర్ణంగా తెలుసుకోవాలి. ముందు యెహోవా దేవుడు ఏంటి, యేసుక్రీస్తు ఏంటని మనము తెలుసుకోవాలి. వాళ్ళని తెలుసుకోవటానికి మనం బైబిల్ చదవాలి ఎక్కువగా. మోషే, అబ్రహాము, యాకోబు, ఇస్సాకులు, అపోస్తులైన పౌలు, అపోస్తులు. మెయిన్ అయితే మనం బైబిల్ చదివేటప్పుడు మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే దేవుడేంటి, యెహోవా దేవుడేంటి, యేసుక్రీస్తు ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడేంటి అసలుకి అని క్లారిటీగా అర్థమయ్యే విధంగా మనం బైబిల్ చదవాలి. ముందు ఆ విధానాలు తెలిస్తే ఆ తర్వాత మనము క్లారిటీగా దేవుణ్ణి వెంబడించవచ్చు. అందుకని యోహాను సువార్త 17:3 చెప్తున్నాడు, అద్వితీయ సత్యదేవుడైన యెహోవా దేవుణ్ణి తెలుసుకొనుట, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని తెలుసుకుంటే నిత్య జీవము. సో ఆయన కుమారుడైన దేవుణ్ణి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని తెలుసుకున్న వాళ్ళు ఎలా నడుస్తారు? దేవుని బిడ్డల వలె నడుస్తారు. అంటే క్రీస్తును పోలి నడవాలి. ఎవరైతే యేసుక్రీస్తును పోలి నడుస్తారో వారికి నిత్య జీవం. యేసుక్రీస్తును పోలి నడవకపోతే వారికి నిత్య జీవం అయితే లేదు. ఉదాహరణకి గేహజీని తీసుకుందాం. గేహజీకి దేవుడు బాగా తెలుసు. అంటే ఆయన ఎలీషా దగ్గర ఉండే ఒక భక్తుడు, ఒక విశ్వాస అనుకోవచ్చు. సో ఎలీషాకి నమ్మకమైన దాసుడు అతను. సో అతను చాలా మంచి వ్యక్తి అనుకోవచ్చు. ఎలీషాతో ఉన్నాడు అంటే గేహజీ దేవుణ్ణి సంపూర్ణంగా తెలిసిన వ్యక్తి అయి ఉండొచ్చు, దేవుని వాక్యం తెలిసిన వ్యక్తి అయి ఉండొచ్చు, దేవుని గురించి బాగా తెలిసిన వ్యక్తి అయి ఉండొచ్చు, ఎలీషా యొద్ద అనేకమైన విషయాలు నేర్చుకుని చాలా బలంగా ఉండిన వ్యక్తి అయి ఉండొచ్చు. అయితే ఆయన ఒక అబద్ధము ద్వారా నిత్య జీవాన్ని కోల్పోయాడు. సో యెహోవాని తెలుసుకోవటమే కాదు, కుమారుడైన యేసుక్రీస్తుని తెలుసుకోవటమే కాదు, తెలుసుకొని ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వలె నడిస్తేనే నిత్య జీవం. తెలుసుకున్నాం కదా, సరిపోయింది, ఇంకా మేము నిత్య జీవం వెళ్తాము, క్రీస్తుని తెలుసుకున్నాం, దేవుని తెలుసుకున్నాం, బాప్తీసం తీసుకున్నాం, మేము నిత్య జీవం వెళ్ళిపోతాం అనుకోవద్దు. ఇప్పుడు గేహజీ పరిస్థితి కూడా ఆయనకు అన్నీ తెలుసు, కానీ ఒక అబద్ధం వల్ల శపించబడ్డాడు. సో కుష్టు రోగి అయిపోయాడు. అతనే కాదు, అతని యొక్క వంశము కూడా కుష్టు రోగులు అయిపోయారు. సో ఒక చిన్న అబద్ధము ద్వారా, అంటే యేసుక్రీస్తు నీతిమంతుడు గనుక ఆయనను తెలుసుకున్న వాళ్ళు నీతిమంతులుగా నడవాలి. యేసుక్రీస్తుని తెలుసుకోనంత వరకు ఓకే, యేసుక్రీస్తు తెలిసిన తర్వాత మటుకి ఆయన వలె ప్రవర్తిస్తేనే నిత్య జీవం. అందుకని గేహజీ దేవుడు తెలిసి కూడా ఆయన తప్పు చేశాడు గనక శాపగ్రస్తుడు అయిపోయాడు. అంటే నిత్య జీవాన్ని కోల్పోయినట్లు మనం అక్కడ గ్రహించుకోవచ్చు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఎవరంటే ఆ వ్యక్తి యోధా. యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఈయన చాలా ఇంపార్టెంట్ అయిన పాత్ర ఉంది ఈ యోధాకి, అది అందరికీ తెలుసు. సో యోధా పరిస్థితి మనందరికీ తెలుసు. సో యోధా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు యేసుక్రీస్తు శిష్యుల్లో 12 మందిలో. అతని దగ్గరే డబ్బుల సంచి కూడా ఉంటుంది. సో అంటే దేవుడు గురించి అతనికి బాగా తెలుసు, ఆయనకి అన్ని విషయాల్లో ఆయన పర్ఫెక్ట్. సో ఇలాంటి విషయాల్లో యోధా దేవునితో ఎన్నోసార్లు నడిచాడు,
యోధా దేవునితోనే ఉన్నాడు, దేవునితో కలిసి అన్నం తిన్నాడు, దేవునితో కలిసి పరిచర్య చేశాడు, దేవుడు చేసిన అద్భుతాలు చూశాడు, దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు చూశాడు. ఇంత బాగా తెలిసిన యోధా కూడా డబ్బు కోసం కకృతి పడి తను శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. సో నిత్య జీవాన్ని కోల్పోయాడు. దేవుడు కుమారుడు తెలిసినా ఆయన యొక్క విధానాలు నడకపోతే, ఆయన మనకు ప్రకటించిన బోధల్లో మనం నడవకపోతే మనం కూడా శాపగ్రస్తులైపోయే ప్రమాదాలు ఉన్నాయి. నిత్య జీవాన్ని కోల్పోయే ప్రమాదాలు ఉన్నాయి. యూదా నిత్య జీవాన్ని కోల్పోయాడు. దేవుని యేసుక్రీస్తు యొక్క శిష్యుల్లో చాలా విలువైన వ్యక్తి. అతనికి చాలా మంచి అధికారం ఉంది, ప్రజల్లో మంచి పలుకుబడి ఉంది, అతను మంచి సేవకుడు చేశాడు. కానీ డబ్బు దగ్గర యూదా పడిపోయి నిత్య జీవాన్ని కోల్పోయాడు. నిత్య జీవం కావాలి అనుకుంటే సమస్తమును విడిచి దేవుణ్ణి వెంబడించాలి. నిత్య జీవం కావాలంటే మనము ప్రతి విషయములో క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఎవరైతే క్రీస్తును పోలి నడుచుకుంటారో, ఎవరైతే యేసు క్రీస్తును పోలి నడుచుకుంటారో వారిదే నిత్య జీవం. అలా నడుచుకోకపోతే మనం నిత్య జీవానికి చేరుకోలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తును కలిగి ఉన్న నీవు, దేవుణ్ణి తెలుసుకున్న నీవు, క్రీస్తుని సంపూర్ణంగా నువ్వు వెంబడించాలని దేవుని వాక్యం కోరుకుంటుంది. ప్రియ సహోదర సహోదరి, క్రీస్తునందు విశ్వసించిన ప్రతి ఒక్కరూ క్రీస్తులా బ్రతకాలని, క్రీస్తునందు విశ్వసించిన ప్రతి ఒక్కరూ క్రీస్తులా జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనందరము క్రీస్తును పోలి నడుచుకుందాం, క్రీస్తును పోలి జీవిద్దాం అని ప్రియమైన దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ బలహీనతలను విడిచిపెట్టి ఈ శోధన నుంచి విడిపించబడి క్రీస్తు కొరకు బలంగా నిలబడదాం. ఖచ్చితంగా మీరు నిలబడగలరు. మీకు ఆ ధైర్యం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. మీరు ఎంతో గొప్పగా ప్రార్థన చేసేవారు, మీరు బలంగా ప్రార్థనా పరులు. కానీ కొన్నిసార్లు ఈ బలహీనతలకు పడిపోయే పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రార్థించండి. ప్రియ సహోదరుడ సహోదరి, చక్కగా నువ్వు సంఘంలో పాటలు పాడతావు, చక్కగా నువ్వు సంఘములో వాక్యం చదువుతావు, చక్కగా పరిచర్యలో పాల్గొంటావు, దేవుని యొక్క విధానాల్లో నడుస్తుంటావు. కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించవు. ఆ సమయాల్లో ధైర్యంగా నిలబడు. నిత్య జీవాన్ని కోల్పోవద్దు. ధైర్యంగా దేవుని రాజ్యానికి నిలబడు. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేయి. మనందరము దేవుని రాజ్యంలో ఉండాలి. నిత్య జీవానికి వారసులుగా మనం ఉండాలి. ఆయనకి వారసులుగా మనం ఉండకుండా మనల్ని చేయాలని దురాత్మ ఒకడు తిరుగుతున్నాడు. వాడి నుంచి మనం కాపాడుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి. అనుక్షణం వాడి నుంచి మనం కాపాడబడాలి అంటే ప్రార్థన అనే ఆయుధం మనకు కావాలి. లేకపోతే గెహజీలా యోధాలా పడిపోయే పరిస్థితులు ఉన్నాయి, నిత్య జీవాన్ని కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. కనుక మనం దృఢంగా నిశ్చయంగా ఉండి ప్రార్థన చేస్తూ దేవుని రాజ్యం వైపు మనం అడుగులు వేయాలి. దేవుడు చెప్పినట్లు ఆయన బోధలు యందు విశ్వసించి మనందరం నడవాలి. మనందరము నిత్య జీవాన్ని చూడాలని, మనందరం నిత్య జీవనకు వెళ్ళాలని, మనందరం పరలోక రాజ్యం చేరాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగనే మీరు యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.